మరి 2వ రాజులు 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు యెషయా ప్రవక్తని రాజు దగ్గరికి పంపించి నీవు రోగగ్రస్తుడివై మరణిస్తావని చెప్పినప్పుడు వెంటనే హిజ్కియా తాను మరణిస్తానని మరి ప్రవక్త చెప్పగానే అతను ఎంతో బాధపడి దుఃఖాక్రాంతుడై మరి గోడ వైపు తన ముఖమును తిప్పుకొని దేవుణ్ణి అవకాశం ఇవ్వమని, తాను చేయవలసిన పని ఇంకా అసంతృప్తిగా ఉంది, తనకు అవకాశం ఇవ్వమని, తాను చేసినటువంటి దేవుని కార్యాలన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోనమని దేవునికి మనపూర్వకంగా దుఃఖముతో ప్రార్థిస్తాడండి. దేవుడు వెంటనే యెషయా ప్రవక్తని హిజ్కియా రాజు దగ్గరికి మళ్ళీ పంపించి ఇంకా అతనికి ఉన్న స్వస్థతను 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు హిజ్కియా రాజుకు దయచేశాడు. ఎంత గొప్ప దేవుడు! అటువంటి ప్రార్థన మనందరం కూడా కలిగి ఉండాలి. ఇటువంటి గొప్ప ప్రార్థనలు రాజులు, యాజకులు, కీర్తనకారులు, భక్తులు, ప్రవక్తలు, మరి అపోస్తులు కూడా ప్రార్థన చేశారండి. మరి పేతురుని చెరలో నుంచి విడిపించమని ఆది క్రైస్తవులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనను అంగీకరించి తన దూతను పంపించి విడిపించాడని అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 3 నుంచి 11 వచనాలలో చూడొచ్చు. ఆది క్రైస్తవులు ఒక పేతురు కొరకు, బోధకుడి కొరకు ప్రార్థించాడండి. దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థనను కూడా వింటాడు. ఎటువంటి దుఃఖ పరిస్థితులలో ఉన్నా, ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులలో ఉన్నా దేవుడు నీ ప్రార్థనను ఆలకించి జవాబిచ్చేవాడు మన యేసయ్య.